శ్రీదేవి గారు సుమారు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పూర్వ వైభవం వచ్చిన దిశగా అంటే అమరావతి రోడ్లని తవ్వేసిన సీడ్ యాక్సెస్ రోడ్లు గొల్లగొల్లగా చేసిన పరిస్థితి నుంచి ఈ రోజున పూల పాన్పుతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని స్వాగతం చెప్పడం ఎలా చూస్తారు మేడం? గతంలో మీరు ఇక్కడ ఇదే కాన్స్టిట్యున్సీకి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, అంటే అప్పుడు మీరు ఏం చేయలేని పరిస్థితి, నిస్సహాయత అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ రోజు ఏం చెప్తారు మేడం? ఈ రోజు చాలా గర్వంగా ఉందండి, ఎందుకంటే ప్రజలు చాలా గొప్ప మ్యాండేట్ ఇచ్చారు. 164 సీట్లు అంటే గ్లాస్లో పసుపు తీసుకొని పూలతో పట్టాభిషేకం చేశారు చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు ప్రతిపక్షం లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. ఎందుకంటే మరి ఇంత గొప్ప చారిత్రాత్మకమైన విజయం చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు గెలిచారు, కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా గొప్పగా ఎప్పుడు గెలవలేదు. కనుక ఈ రోజు ప్రజలు ఎంత కసితో ఉన్నారో, ఎందుకంటే మరి ముఖ్యంగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని టచ్ చేశాడో, ఎప్పుడైతే 3 రాజధాని ఆ రోజుతోనే ఆయన పతనం స్టార్ట్ అయిందండి. ఎందుకంటే ఈ యొక్క అమరావతి రైతులు పాపం ఎప్పుడు కూడా ఇంట్లోంచి బయటకు రాలేదు. వాళ్ళు రావటము, వంట వార్పు చేయడము, ధర్నా పాయింట్స్లో కూర్చోవడం, వాళ్ళు చేయాల్సిందంతా చేశారు. అయినా కానీ ఆ యొక్క సైకో ఎక్కడైతే జగన్ గ్రహణం పట్టిందో అమరావతికి, ఈ రోజు నిన్నటితో ఆ గ్రహణం వీడింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క గొప్ప చారిత్రాత్మకమైన నిన్న విజయంతో, నిన్న ప్రమాణ స్వీకారం చేయడంతో రైతులు తాము ఎంతో స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని చూపించుకున్నారు. నిన్నటితో 1631 రోజుల ధర్నా పాయింట్స్ కూడా చరమగీతం పెట్టి ఈరోజు మరి అమరావతి యొక్క గెలుపు, అమరావతి అనేది అభివృద్ధి, అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని నిన్న యొక్క సీడ్ యాక్సెస్ రోడ్లో లైట్లు వెలుగులైతేనేంటి, మరి సచివాలయంలో సెక్రటేరియట్లో ఈ యొక్క లైట్ల జిగేలైతే చూస్తుంటే కనీసం ఒక్క లైట్లు కూడా పెట్టలేను నేను. ఈరోజు మరి ఇంత గొప్పగా మరి ఈ విధంగా ఏ విధంగా చేస్తున్నారో, మరి ఏ విధంగా లైట్లు వచ్చినాయో చూస్తుంటే అమరావతి యొక్క అభివృద్ధి మరి ఎంతో గొప్పగా కూడా స్టార్ట్ అయిందని నిన్నటితో మనం చూస్తున్నాం. కనుక అమరావతి అభివృద్ధి చేయాలన్న అమరావతి ప్రదాత చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారంతో రైతులు ఆనందోత్సవాలతో ఈరోజు డోలెళ్తున్నారు. సో అంటే త్వరలో అభివృద్ధి చెందబోతున్న అమరావతిలో ఆ అభివృద్ధిలో మీ వంతు పాత్ర కూడా ఉంటుంది అనుకోవచ్చు అంటారా? అంటే మీరు ఈ రోజున తెలుగుదేశం పార్టీకి వచ్చారు, మీ తప్పు తెలుసుకుని చెప్పారు, నేను ఏం చేయలేని పరిస్థితి నాదని చెప్పి మీ నిస్సహాయత చెప్పిన పరిస్థితిలో మీ వంతు పాత్ర కూడా ఉంటుంది అనుకోవచ్చా అమరావతి అభివృద్ధిలో? డెఫినెట్లీ అండి. నేను అమరావతి రైతులకి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మరి రైతుల్ని సంక్రాంతి పండుగ అయితేనేంటి, ఏదైనా దసరా పండుగ కూడా వీళ్ళకి వచ్చి పాపం వీళ్ళు కన్నీళ్ళు చూసి వాళ్ళకి సారసీర పెట్టి వాళ్ళకి కావాల్సిన చక్రాలు అయితేనేంటి, అరసలేంటి, భువనేశ్వర్ గారు వచ్చి ఆయన ఒక జోల పెట్టుకొని అమరావతి అభివృద్ధికి ఈ ఫండ్స్ అడుగుతుంటే మాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఏదైనా ఒక స్టేట్కి ఒక రాజధాని ఉంటుంది, అలా కాకుండా 3 రాజధానులని ప్రజలందరినీ కూడా తికమక చేసి కనీసం ఒక రాజధాని పూర్తి చేయలేని వాడు 3 రాజధానులు ఎలా కడతాడు అని కూడా ప్రజలు క్వశ్చన్ చేసిన పరిస్థితి మీరు చూశారు. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే లోకేష్ గారు అమరావతి రైతుల ఆక్రందన అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మరి రైతుల సమస్యలు స్వచ్ఛందంగా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు పడుతున్న, ఎందుకంటే వీళ్ళు వాళ్ళంతటి వాళ్ళు ధర్నా పాయింట్లో కూర్చొని వాళ్ళు ధర్నాలు చేస్తుంటే మరి వాళ్ళ యొక్క జుట్టు పీకి మరి వాళ్ళకి మీద కేసులు పెట్టి కనీసం వాళ్ళని ఎంత చిత్రహింస పెట్టారో, అమరావతి రైతుల యొక్క కన్నీళ్లు, ఈ యొక్క ఎమ్మెల్యేగా నేను గెలిచిన దళిత మహిళని కూడా ఏ విధంగా పక్క పార్టీలో ఉన్న ఎమ్మెల్సీని తెచ్చుకొని మమ్మల్ని బయట నెట్టేస్తే మరి ఏ విధంగా మాకు భరోసా ఇచ్చారో, ఈ రోజు అమరావతికి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది కదా. ఈ రోజు అమరావతి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమని ఈ రోజు గంటాబద్ధంగా ప్రజలందరూ కూడా ఇచ్చిన మ్యాండేట్ తీర్పుతోనే మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ అమ్మ. మళ్ళీ అమరావతికి పండగ వాతావరణం వచ్చింది, ఎక్కడ చూసినా కూడా పచ్చని పూలు. ఏం చెప్తారు అంటే ఈ రోజున ఇన్ని రోజులు అమరావతి రైతులు పడ్డ కష్టానికి కానీ, లేకపోతే 300లకు పైగా అసూలు బాసిన అమరావతి రైతుల ఆత్మక్షోభకు కానీ ఇది ఒక శ్రద్ధాంజలి అనుకోవచ్చా? లేకపోతే ఈ ఆనందాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి? మా ఆనందాన్ని ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారండి. ఇక్కడ ఈ పూల రూపంలో మేము 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అనబోయాడే నేను అని చెప్పి అసెంబ్లీలో ఆయన రావాలని చెప్పి మేము ఇప్పుడు దాకా కోరుకున్నామండి. ఆ రోజు వాళ్ళు రానే వచ్చింది, అందుకని చెప్పి మేము పూల పండగలాగా అలంకరించి రోడ్లంతా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నామండి. సో ఇదే సీడ్ యాక్సెస్ రోడ్లు తవ్వేశారమ్మా, తవ్వేసిన పరిస్థితి, గులకరాలు కూడా తీసుకుపోయిన పరిస్థితి. అంటే వ్యత్యాసం, ఒక పాలకుడు కనుక నియంతలా ఉంటే ఎలా ఉంటుంది, అదే ఇంకొక పాలకుడు వస్తే విద్యుత్ దీపాలతో నిన్న గత 2 రోజులుగా విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది అమరావతి అంతా. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇది ఇద్దరి మధ్య వ్యత్యాసం అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య వ్యత్యాసం? గత ప్రభుత్వానికి ఒక సిమెంట్ కానీ ఇటుక కానీ పెట్టే
అయితే ఎక్కడ దాఖలా ఎక్కడ చేయలేదండి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా గత ప్రభుత్వంలో వీధి లైట్లు కూడా లేకుండా చీకట్లో ప్రయాణించే వాళ్ళు చాలా మందికి యాక్సిడెంట్లు అయిన రోజులు కూడా ఉన్నాయి. అదే ఈ ప్రభుత్వం రాగానే వీధి లైట్లతో కలకల్లాడిపోతుంది. అమరావతి అనేది పూర్వ వైభోగం వచ్చినట్టు కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఆయన సీట్లో కూర్చొని సంతకాలు చేసే క్రమంలో వెళ్ళబోతున్నారు. అంటే నేను మళ్ళీ సీఎంగా మాత్రమే ఈ శాసనసభలో అడుగు పెడతానన్న ఆయన ప్రతిజ్ఞని ఒకసారి గుర్తు చేసుకోవచ్చు అంటారా ఈ సందర్భంగా? అవునండి, ఆమె భువనేశ్వరి గారి అన్న మాటకి ఆ రోజు అసెంబ్లీలో నేను మళ్ళీ అడుగు పెడితే ఒక ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను లేకపోతే పెట్టనన్నాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం నిన్నటి రోజున జరిగింది. ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళి ఒక 5 వాటి మీద సంతకాలు పెట్టడానికి ఆయన బాబు గారు ఈ రోజు రావటం జరుగుతుంది. పునర్వైభవం వచ్చింది. మాకు చాలా ఆనందంగా ఉందండి.